ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌కే మీరు పెద్ద పీట వేస్తూ ఉంటారు. వేరే కైండ్ ఆఫ్ జోనర్‌లో అడుగుపెట్టరు. ఎందుకని? రాదు. ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? కాదు అలా అని కాదు. ఇప్పుడు ఇప్పుడు 'రాయం ప్రసాద్' గారి కామెడీ ఉంది. 'రాయం ప్రసాద్' గారితో సినిమా చేయడం నాకిష్టం. మా 'కృష్ణారెడ్డి' గారు చాలా సినిమాలు చేశారు. 'ఈవి సత్యనారాయణ' గారు చాలా సినిమాలు చేశారు. 'అల్లరి నరేష్' ఆయన కామెడీ చాలా ఎనర్జిటిక్‌గాను, స్లాప్‌స్టిక్‌గా ఉంటది. 'చార్లీ చాప్లిన్' ఇట్లాగా 'రాయం ప్రసాద్' గారు గాని, ఆళ్ళు గాని 'చార్లీ చాప్లిన్' ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ అయన్నీ అంటే ఆహ్, ఆహ్, చిన్న విషయానికి పెద్ద ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు వాళ్ళు. 'విశ్వనాథ్' గారిని చేయమన్నామనుకోండి ఆఫ్‌కోర్స్ ఆయన గ్రేట్ మ్యాన్. అది నేను అంటుంది. లైక్ దట్ డైరెక్టర్స్ అన్నమాట. ఆహ్, చెయ్యరు. రీజన్ చెయ్యలేరు. అంటే నేను రాదు అని చెప్పాను. బట్ చేయలేం. ఇప్పుడు అలాగే 'పూరి జగన్నాథ్' లాంటి డైరెక్టర్‌ని 'శంకరాభరణం' సినిమా తీయమని చెప్పడం. 'బాబు' గారిని తీసుకెళ్ళి 'అడవి రాముడు' సినిమా చేయమని చెప్పడం. 'రాఘవేంద్ర' గారు కొన్ని సినిమాలు కొందరికి ఈజీ అనమాట వాళ్ళకి. ఇప్పుడు క్రికెట్‌లో స్పిన్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్ సెపరేట్‌గా ఉంటది. ఎందుకు? ఎవరి బౌలింగ్ పైన వాళ్ళకి గ్రిప్ ఉంటది. అవే చేయాలాళ్ళు. అట్లాగే డైరెక్టర్స్ కూడా. ఇది చేత కాదు, అది చేతొచ్చా అంటే ఓకే. ఓకే. ఇష్టం. మనసుకు నచ్చిన కథలు చేయడం అన్నది ఆ డైరెక్టర్స్‌కి హార్ట్‌కి సంబంధించింది. ఆళ్ళ మనసుకు నచ్చిన సినిమాలు ఆళ్ళు తీస్తారు. చూడటం వేరు మళ్ళీని. నేను అన్ని సినిమాలు చూస్తా. నేను 'శంకరాభరణం' చూస్తా, 'అడవి రాముడు' చూస్తా, 'అడవి దొంగ' చూస్తా, రాజమౌళి గారి 'బాహుబలి' చూస్తాను. అన్నీ ఎంజాయ్ చేస్తాను. బట్ మేకింగ్ పరంగా వచ్చేసరికి నాకేది ఇష్టమో, నాకేది ఈజీగా చేయగలను అది చేస్తా. నాకు బాగా నచ్చింది, నాకు ఈజీగా చేయగలిగాను, నేను కాన్ఫిడెంట్‌గా చేయగలను అనుకున్నది ఎంటర్‌టైన్‌మెంట్. సో, అది చేస్తా.